Just 1 minute rewind. Yeah, osmoregulation in marine animals. Marine animals, their body fluid concentration is less than their surrounding medium కాన్సన్ట్రేషన్. కాబట్టి వాటిలో ఎగ్జాస్మాసిస్ జరుగుతుంది. ఆ ఎగ్జాస్మాసిస్ వల్ల వాటర్ లాస్ అవుతుంది. ఆ లాస్ అయిన వాటర్ని అది కాంపెన్సేట్ చేయడానికి అది మోర్ వాటర్ తాగుతుంది. మోర్ వాటర్ తాగడం వల్ల సీ వాటర్లో ఉన్న సాల్ట్స్ అనేటువంటి బాడీలోకి వస్తాయి. సో అప్పుడు బాడీ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలా పెరగకూడదు. పెరగకుండా ఎక్కువ వచ్చినటువంటి సాల్ట్స్ని అవి గిల్స్లో ఉన్న క్లోరైడ్ సెల్స్ ద్వారా బయటకి పంపించేస్తాయి. కొద్ది మొత్తంలో అన్డైజెస్టెడ్ వేస్ట్ రూపంలో బయటకు పంపించేస్తాయి. కొద్ది మొత్తంలో యూరిన్ ద్వారా అవి సాల్ట్స్ని బయటకు పంపించేస్తాయి. ఓకే. సో ఎగ్జాంపుల్, యా, బోనీ ఫిషెస్లో అవి ఎక్కువ డ్రింక్ చేయడం ద్వారా లాస్ అయిన వాటర్ని అవి రీప్లెనిష్ చేసుకుంటాయని హోంవర్క్ తెలియజేయడం జరిగింది. ఓకే. సో అవి బాగా డ్రింక్ చేయడం వల్ల, వాటర్ డ్రింక్ చేయడం వల్ల వచ్చినటువంటి వాటర్తో పాటు వచ్చిన సాల్ట్స్లో మెగ్నీషియం సల్ఫేట్స్ అనేటువంటివి ఏమో అన్డైజెస్టెడ్ వేస్ట్ రూపంలో బయటకు పంపించివేయబడతాయి. మెగ్నీషియం కాల్షియం అయాన్స్ అనేటువంటివి ఎక్స్క్రీటెడ్ వయా యూరిన్. ఓకే. ఎన్ఏ అండ్ సిఎల్ అనేటువంటి మటుకు అవి క్లోరైడ్ సెల్స్ ఆఫ్ గిల్స్ ద్వారా బయటకి అవి పంపించివేయబడతాయి. ఈ క్లోరైడ్ సెల్స్ ఉండడం వల్ల గ్లోమరులస్ అనేది పెద్దగా వీటికి అవసరం ఉండదు. అంతగా డెవలప్ చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిలో గ్లోమరులస్ మనంతగా డెవలప్ చెంది ఉండదు. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఇన్ విచ్ సీ గర్ల్స్ ఆర్ సీ బర్డ్స్ అనేటువంటివి కొన్నిట్లో నాస్టిల్లో ఉండేటువంటి సాల్ట్ గ్లాండ్స్ ద్వారా అవి సాల్ట్ని సీక్రెట్ చేస్తాయి. కొన్ని టీయర్స్ రూపంలో కూడా అక్కడ ఉండే సాల్ట్ గ్లాండ్స్ ద్వారా ఎక్సెస్ సాల్ట్స్ని బయటకు పంపించేస్తాయి. యా, కొన్ని తట్టుకోలేనివి మైగ్రేట్ అవుతాయి, లేదా తక్కువ సాలినిటీ ఉన్న వాటర్స్లో సమ్ యానిమల్స్ దే ట్రై టు లివ్. బట్ కొన్ని హోమో ఆస్మాటిక్ యానిమల్స్ ఉంటాయి. అవి ఎప్పుడు ఇందాక నేను చెప్పిన ఫిష్ ఎగ్జాంపుల్, అది హోమో ఆస్మాటిక్ యానిమలే. అది రకరకాల పద్ధతుల ద్వారా సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. హోమో అంటే కాన్స్టెంట్. సో అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కొన్ని ఫిషెస్ లోపల వాటి యొక్క రెక్టమ్ అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది అలిమెంటరీ కెనాల్లో రెక్టల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆ రెక్టల్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, బ్లడ్లోని సాల్ట్స్ని అబ్జార్బ్ చేసి, ఓకే, సో బయటకి అవి ఈజేషన్ ప్రాసెస్ ద్వారా, ఓకే, డీఫికేషన్ ప్రాసెస్ ద్వారా బయటకు పంపించేస్తాయి. సో హియర్ ద సాల్మన్ ఫిష్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూరీ హెలైన్. యూరీ హెలైన్ అంటే అది దేనికైనా తట్టుకుంటుంది అని అర్థం. ఇట్ చేంజెస్ యూరిన్ కాన్సన్ట్రేషన్ అకార్డింగ్ టు మీడియం. ఓకే. ఇట్ కెన్ లివ్ ఇన్ సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. ఓకే. అది యూరీ హెలైన్ కాబట్టి ఎక్కడికైనా దానికి తట్టుకునే మెకానిజం ఉంటుంది. మానవుడికి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, టెంపరేచర్ పరంగా మీకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు చెమట పట్టడం ద్వారా ఎండను తట్టుకుంటాడు. అదొక రెగ్యులేటరీ మెకానిజం. బయట ఎండ కొడుతుందని చెప్పి మన బాడీ టెంపరేచర్ బయట 50 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉందని మన బాడీ టెంపరేచర్ 50కి పెరగదు, 37 ఉంటుంది. అలాగే మనము మైనస్ డిగ్రీస్లో మంచు ప్రదేశాల్లోకి వెళ్ళినా మన బాడీ టెంపరేచర్ 0 అవుతుందా? కాదు. అయితే పర్సన్ విల్ డై. మరి ఎలా అంటే, బాడీ విల్ జనరేట్ ద హీట్. అక్కడ కూడా 37 డిగ్రీ సెల్సియసే ఉంటుంది. సో మనం యూరి థర్మల్ యానిమల్ అనమాట. మనం ఎక్కడైనా బతకగలుగుతాం. సో అలాగే సాల్మన్ ఫిష్ అనేది అది సీ వాటర్లో బతకగలుగుతుంది, ఫ్రెష్ వాటర్లో బతకగలుగుతుంది. ఎట్లా ఇన్ మెరైన్, ఇందాక నేను చెప్పినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజం ద్వారా. ఇన్ మెరైన్ ఫిషెస్ వాటర్ ఈజ్ యాక్టివ్లీ రీఅబ్జార్బ్డ్ బై నెఫ్రిక్ ట్యూబ్యూల్స్. సో ఒకటి మీరు ఏం గుర్తుంచుకోవాలి అంటే, వాటర్ అనేది సముద్రంలో ఉండే యానిమల్కి చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రీసోర్స్. ఇది
ఈ వాటర్ అనేటువంటిది దానికి అసలే బాడీ నుంచి మొత్తం బయటకు వెళ్తూ ఉంటుంది. అట్లా మళ్ళీ యూరిన్ ద్వారా యూరియాని బయటకు పంపించడానికి లేదా అమ్మోనియాని బయటకు పంపించడానికి మళ్ళీ వాటర్ లాస్ని తట్టుకోలేదు. కాబట్టి ఈ ఈ దీన్ని ఏమంటాం, కలెక్టింగ్ డక్ట్ ఏదైతే ఉందో, లేకపోతే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కానీ, లేకపోతే డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ కానీ, సో ఈ పార్ట్స్ అనేటువంటివి బాగా చాలా వెల్ డెవలప్డ్గా ఉంది. సో వాటర్ని వీలైనంత వరకు కంప్లీట్ మ్యాక్సిమం అవి రీఅబ్జర్వ్ చేస్తాయి మెరైన్ ఫిషెస్లో. ఓకే, కొంతవరకు వాటర్ని ఆ రకంగా అవి రక్షించుకుంటాయి. ఎందుకంటే వాటి యొక్క యూరిన్ ఎక్స్క్రిషన్కి ఎక్కువ వాటర్ని మనలాగా అవి వేస్ట్ చేయవు. అవి రీఅబ్జర్వ్ మ్యాక్సిమం చేసుకుంటాయి. ఎందుకంటే బాడీ ద్వారా నిరంతరం వాటర్ లాస్ అవుతుంది. మళ్ళీ యూరిన్ ద్వారా అడిషనల్ వాటర్ని పోగొట్టుకోవడానికి అవి ఇష్టపడవు. ఓకే, తట్టుకోలేదు బాడీ కూడా. కార్టిలేజినస్ ఫిషెస్, ఇది ఇంకొక రకమైన పద్ధతి. ఇవి ఏం చేస్తాయంటే ద స్టోర్ యూరియా ఇన్ దేర్ బ్లడ్ టు ఓవర్కమ్ హైపర్ ఆస్మాటిక్ ప్రాబ్లమ్. They maintain osmolarity by high levels of urea and trimethyl amine oxide in the blood. ఇప్పుడు నేను సింపుల్గా డయాగ్రామ్ వేయకుండా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫిష్ అనుకుందాం. ఏది, ఈ కార్టిలేజినస్ ఫిష్ అని అనుకుందాం. ఓకే, సో దీనిలో బయట మనకి ఎంత 33 యూనిట్స్ ఉంది సొల్యూట్ కాన్సన్ట్రేషన్, సాలినిటీ అనేది. సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఇది ఆస్మో కన్ఫార్మర్గా మారుతుంది. అంటే బాడీ ఫ్లూయిడ్స్లో యూరియాని స్టోర్ చేసుకుంటుంది. అది కూడా ఒక రకమైన సొల్యూటే. అప్పుడు దీన్ని 10-15 ఉన్నది కాస్త దీన్ని కూడా 33 అవుతుంది. మరి యాక్చువల్గా యూరియా అనేది హానికరం కదా. మరి బాడీ ఫ్లూయిడ్స్లో అది స్టోర్ చేసుకుంటే దానికి సెల్స్కి హాని కలగదా అంటే, సో దాని నుంచి రక్షించడానికి దానికి ట్రైమిథైల్ అమైనో ఆక్సైడ్ టిఎంఓ అనేది యూరియా ఎఫెక్ట్ నుంచి ఆ ఫిష్ని రక్షిస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ ఏమంటారు ఎగ్జాంపుల్ ఫర్ ఆస్మో కన్ఫార్మర్, సో విచ్ ఈస్ ఎ కార్టిలేజినస్ ఫిషెస్. Okay, then urea damages living tissues and deactivate enzymes. So to cope up with this problem, some fishes retain TMO in order to prevent tissue damage and activate enzymes. Simple గా చెప్పాలంటే యూరియా ఎఫెక్ట్ ని TMO కాపాడుతుంది. సో దెన్ మెరైన్ ఫిషెస్ ఎగ్స్ ఆర్ లెస్ పర్మేబుల్ టు సీ వాటర్, కాబట్టి దానికి ప్రాబ్లం ఉండదు. ఇది అంతా ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే దాని సెల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో అది వాటర్కి పర్మియబిలిటీ ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. లేదు దీనికి గట్టి కవచం ఉంది అంటే దీనికి ఉన్నట్టుగా ఈ ఎగ్స్కి ఉన్నట్టుగా ఉంటే ప్రాబ్లం ఉండదు. ఓకే, సో కొన్ని మెరైన్ ఇన్వర్టిబ్రేట్స్ యొక్క ఓవా ఎగ్స్ అవి వాటర్లో రిలీజ్ చేస్తాయి కాబట్టి, సో వాటి కాన్సన్ట్రేషన్ 33, బయట కాన్సన్ట్రేషన్ కూడా 33, కాబట్టి ఐసో ఆస్మాటిక్. ఓకే, ప్రాబ్లం లేదు, ఆస్మాటిక్ ప్రాబ్లం రాదు. మెరైన్ వర్టిబ్రేట్స్ ఓవా ఆర్ ఇంపర్వేబుల్ టు వాటర్. సో ఈ రకంగా ఆ ఓవా అనేటువంటి అట్లా విత్స్టాండ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా బయటకి ఎగ్స్ని అవి రిలీజ్ చేస్తాయి కాబట్టి, ఓవ్యులేట్ చేస్తాయి కాబట్టి. సో యా, this is the term anadromous migration. So there are two kinds of migration in fishes. One is catadromous migration, in which from fresh water to marine water లేదా సీ వాటర్. ఓకే, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే కేటాడ్రోమస్ మైగ్రేషన్ అంటాం. అనడ్రోమస్ మైగ్రేషన్ దానికి ఆపోజిట్ ఉంటుంది. ఏంటిది, ఫ్రమ్ సీ వాటర్ టు ఫ్రెష్ వాటర్ ఈజ్ అనడ్రోమస్. ఓకే, సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్కి వస్తే దాన్ని అనడ్రోమస్ మైగ్రేషన్ అని పిలుస్తాం. అది ఎందుకు, జనరల్గా స్పానింగ్ కోసం అవి సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్కి అవి మైగ్రేట్ అవుతాయి. దాన్ని అనడ్రోమస్ మైగ్రేషన్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ సాల్మన్స్, స్టర్జియన్స్, హిల్షా,
lampreys are some of the marine fishes that undertake anadromous migration to span in the rivers. అంటే అవి సముద్రం నుంచి మంచినీటికి వలస వెళ్తాయి. ఎందుకంటే మేబీ వాటి ఎగ్స్ పర్మియబుల్ అయి ఉంటాయి వాటర్కి. అలాంటి టైంలో అవి తట్టుకోవు కాబట్టి అవి ఫ్రెష్ వాటర్ రివర్స్లోకి లేక్స్లోకి వెళ్ళి అక్కడ అవి స్పాన్ చేస్తాయి. అంటే ఎగ్స్ని ఓవ్యులేట్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాయి. యా, ఓకే. దెన్ బ్రాకిష్ వాటర్ ఫిషెస్. బ్రాకిష్ వాటర్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడైతే రివర్ అనేది సముద్రంలో కలుస్తుందో దట్ ఏరియా ఈజ్ బ్రాకిష్ వాటర్ ఆర్ మనం వాట్ వి కాల్ ది బ్రాకిష్ వాటర్. ఎనీవే, ఇక్కడ ఏమవుతుంది, సముద్రం నీరు కంటిన్యూస్గా అలల ద్వారా ఇటు కొడుతూ ఉంటుంది. వేరాజ్ రివర్ వాటర్ కంటిన్యూస్గా లోపలికి వస్తూ ఉంటుంది. సో ఇదేమో 33% ఉంటుంది, ఇదేమో 5%, అంటే 0.5 to 5%, 10% వరకు ఉంటుంది. సో ఇవి రెండు మిక్స్ అవుతాయి ఇక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఇది లో టైడ్ ఉన్నప్పుడు వాటర్ రావు, అప్పుడు ఫ్రెష్ వాటర్ డామినేట్ చేస్తుంది. ఒక్కోసారి హై టైడ్ ఉన్నప్పుడు సీ వాటర్ డామినేట్ చేస్తుంది. సో కంటిన్యూస్గా ఫ్లక్చుయేషన్స్ అనేవి అవుతాయి. సో ఇటువంటి కండిషన్ అనేది చాలా యూనిక్ కండిషన్. ఇది డిఫరెంట్ కండిషన్. సో ఐదర్ ఫ్రెష్ వాటర్ అని ఉండాలి లేదా మెరైన్ ఉండాలి. ఇక్కడ కంటిన్యూస్గా వాటర్ ఎక్స్చేంజ్ అనేది, వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు అవి కొన్ని యానిమల్స్ అక్కడ సక్సెస్ఫుల్గా నివసించగలుగుతాయి. ఓకే. సో ఫండిలస్ ఫిష్ మెయింటైన్స్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ అకార్డింగ్ టు మీడియం కాన్సన్ట్రేషన్. ఇది ఆస్మో కన్ఫార్మర్ అని అర్థం. అంటే 30 వచ్చినప్పుడు దాని బాడీ ఫ్లూయిడ్ని 30కి చేంజ్ చేసుకుంటుంది, 5 వచ్చినప్పుడు బాడీ ఫ్లూయిడ్ని 5కి కన్వర్ట్ చేసుకుంటుంది. ఇన్ హైపర్ ఆస్మాటిక్ మీడియం అదేం చేస్తుంది అంటే సీ వాటర్ ఎక్కువగా వచ్చినప్పుడు ఇట్ మెయింటైన్స్ లో కాన్సన్ట్రేషన్స్ ఇన్ బాడీ ఫ్లూయిడ్స్ బై సీక్రెటింగ్ సాల్ట్స్ బై క్లోరైడ్ సెల్స్ ఆఫ్ అయనోసైడ్స్ ఆఫ్ గిల్స్. ఓకే, ఇప్పుడు ఏంటి, సీ వాటర్ అనేది ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్ ఉంది. అప్పుడు ఏంటి అంటే దాని బాడీ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, సీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, కాబట్టి వాటర్ బయటకు వెళ్తుంది. వాటర్ బయటకు వెళ్తే ఏమవుతుంది, సింపుల్గా వాటర్ తాగాల్సి వస్తుంది. వాటర్ తాగితే ఏమవుతుంది, సాల్ట్స్ లోపలికి వస్తాయి. సాల్ట్స్ లోపలికి వస్తే వాటిని ఈ అయనోసైడ్స్ లేదా క్లోరైడ్ సెల్స్ ద్వారా బయటకు పంపిస్తుందట. ఓకే, సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రెగ్యులేషన్. దెన్ ఇన్ హైపోఆస్మాటిక్ మీడియం అంటే ఒకవేళ ఫ్రెష్ వాటర్ ఎక్కువగా ఉంది, లో టైడ్ టైంలో ఫ్రెష్ వాటర్ డామినేషన్ ఎక్కువగా ఉంది, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్ మెయింటైన్స్ హై ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్స్ బై అబ్జార్బింగ్ సాల్ట్స్ బై క్లోరైడ్ సెల్స్. అదేం చేస్తుంది అంటే సో ఇది రివర్స్ రాసిన సరే, ఫ్రెష్ వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది లోపలికి వస్తుంది, వాటర్ అనేది లోపలికి కంటిన్యూస్గా వస్తుంది. ఓకే, సో ఆ వాటర్ ఏం చేస్తుంది, డైల్యూట్ చేస్తుంది, బాడీ ఫ్లూయిడ్స్ని డైల్యూట్ చేస్తూ ఉంటుంది. డయాగ్రామ్. సో ఫ్రెష్ వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ కంటిన్యూస్గా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న సొల్యూట్స్ అనేటువంటివి డైల్యూట్ అవుతాయి, విలీనం అవుతాయి. విలీనమైనప్పుడు ఏమవుతుందంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గినట్టు అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే అవే క్లోరైడ్ సెల్స్ అనేవి ఓకే బయట ఉన్నటువంటి పరిసరాల నుంచి అవి సాల్ట్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. దట్ ఈస్ అబౌట్ ది ఫండిలస్. అంటే క్లోరైడ్ సెల్స్ అనేటువంటి ఫండిలస్లో అవి సీక్రిషన్కి పనిచేస్తాయి. ఓకే, తర్వాత అబ్జార్ప్షన్ కూడా పనిచేస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ ది బ్రాకిష్ వాటర్. దెన్ ఫ్రెష్ వాటర్ యానిమల్స్ ఆస్మో రెగ్యులేషన్ సేమ్. ఇక్కడ ఏమవుతుంది, ఇందాకట్లాగానే అవుతుంది. ఒకవేళ యానిమల్ కనుక ఫ్రెష్ వాటర్లో ఉంటే బాడీ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, దేనికన్నా ఈ మీడియం కాన్సన్ట్రేషన్ కన్నా.
సో ఇది ఫ్రెష్ వాటర్ కాబట్టి బయట మీడియం కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వాటర్ కంటిన్యూస్గా లోపలికి వస్తాయి. సేమ్ రూల్. అప్పుడు ఏమవుతుంది, హియర్ ఎండాస్మస్, దీన్ని ఎండాస్మసిస్ అని అంటాం మనం. సో ఎండాస్మసిస్ ప్రాబ్లం అకర్స్, ఫిషెస్ బాడీ ఈజ్ స్లైట్లీ పర్మియబుల్ టు వాటర్ బై స్కిన్. ఇలాంటి ఫిషెస్ యొక్క బాడీ అనేది మిగతా మెరైన్ ఫిషెస్ లాగా కాకుండా కొంచెం థిక్గా ఉంటుంది అని అర్థం. దానివల్ల వాటరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మొత్తంలో లోపలికి వచ్చి కాస్త జస్ట్ ఇంత మొత్తంలో మాత్రమే వస్తాయి, అంటే కొంచెం తక్కువ వస్తాయి లోపలికి. అదొకటి ప్రొటెక్షన్. బట్ బక్కల్ క్యావిటీ అండ్ ఫ్యారింగ్స్ ఆర్ పర్మిబుల్ త్రూ విచ్ వాటర్ ఎంటర్స్ ఇంటూ బాడీ. అయితే అవి రెస్పిరేషన్ కోసం వాటర్ని తీసుకుంటాయి కాబట్టి ఆ బక్కల్ క్యావిటీ ఫ్యారింగ్స్ లోపలికి వాటర్ వచ్చినప్పుడు బ్లడ్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. అండ్ కొంతవరకు గిల్స్ కూడా వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి బ్లడ్లోకి. ఓకే. ఇన్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఇన్ ఇక కాబట్టి అవి రెస్పిరేషన్ కోసం ఆ, వచ్చిన వాటర్ జనరల్గా బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఒక ఫిష్ అనేది వాటర్ని లోపలికి తీసుకుంది అంటే అది మళ్ళీ గిల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోవడమే, సైడ్కు హోల్స్ ఉంటాయి కాబట్టి. సో ఇట్లా వాటర్ జస్ట్ రెస్పిరేషన్ కోసం తీసుకున్నప్పుడు అవి స్టమక్ దాకా వెళ్ళవు. డైరెక్ట్ ఈ బక్కల్ క్యావిటీ అండ్ ఫ్యారింగ్స్ అనేటువంటివి అవి పర్మియబుల్ గా ఉన్నాయి కాబట్టి. ఓకే. సో ఈ బక్కల్ క్యావిటీ, ఓకే, అండ్ ఫారింగ్స్, ఇది కూడా ఫ్యారింగ్స్ కూడా. సో ఇక్కడ నుంచే బ్లడ్ లోకి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి వీటికి ఆహార వాహిక అంటే ఇసఫాగస్ ద్వారా స్టమక్ దాకా వాటర్ పోయే పరిస్థితి పెద్దగా ఉండదు. తక్కువ వాటర్ తాగుతాయి, ఎందుకంటే ఆల్రెడీ అన్నెసెసరీగా వాటర్ అనేది లోపలికి ఎంటర్ అవుతూనే ఉంది. ఓకే. కాబట్టి అవి దాదాపుగా జనరల్గా వాటర్ తాగవు, ఎందుకంటే బక్కల్ క్యావిటీ ద్వారా ఆల్రెడీ సఫిషియెంట్ వాటర్ అనేది బ్లడ్లోకి వస్తున్నాయి. అదొకటి రెగ్యులేషన్. ఇఫ్ ఎట్ ఆల్ ద డ్రింక్ దే సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ యాజ్ ఫాలోస్. ఒకవేళ అవి తాగినాయి లేదా వాటర్ అనేది ఎక్కువ వచ్చింది లోపలికి. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే వాటర్ బాగా లోపలికి రావడం వల్ల ఏం జరుగుతుంది, బాడీ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, అంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంకా సాల్ట్స్ ఎక్కువ కావాలి కాబట్టి క్లోరైడ్ సెల్స్ అనేటువంటివి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటాయి గిల్స్లో ఉన్నవి. ఓకే, బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. అది డైల్యూషన్ ప్రాబ్లమ్ని ఆ రకంగా అవి ఓవర్కమ్ చేసుకుంటాయి. సరే, డైల్యూషన్ ప్రాబ్లమ్ని సేమ్ క్లోరైడ్ సెల్స్ అనేటువంటి అబ్జర్వ్ చేయడం ద్వారా లోపలికి లోపలి అయాన్ కాన్సన్ట్రేషన్ పెంచుకుంటాయి ఫ్రెష్ వాటర్ యానిమల్స్. యా. సో కెటోడ్రామస్ మైగ్రేషన్. కెటోడ్రామస్ మైగ్రేషన్ అంటే ఏంటి? ఓకే. సో ఫ్రమ్ ఫ్రెష్ వాటర్ టు సీ వాటర్ పోతే దాన్ని కెటోడ్రామస్ మైగ్రేషన్ అని అంటారు. ఓకే. సో ఇలాంటి యానిమల్స్ కొన్ని ఫ్రెష్ వాటర్ యానిమల్స్ జనరల్గా వాటి యొక్క ఎగ్ అనేది పర్మియబుల్ గా ఉండడం వల్ల లేదా వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అయి ఉండొచ్చు. ఇప్పుడు అవి రిలీజ్ చేసే ఎగ్ యొక్క సొల్యూట్ కాన్సన్ట్రేషన్ 33 ఉందనుకుందాం. సో చుట్టుపక్కల ఫ్రెష్ వాటర్ కాబట్టి తక్కువ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎగ్ కన్నా. అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది కంటిన్యూస్గా లోపలికి వస్తుంది. లోపల రావడం వల్ల ఎగ్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఫ్రెష్ వాటర్ నుంచి సముద్రం నీటికి, సీ వాటర్కి అవి మైగ్రేట్ అవుతాయి. వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే. మంచినీటి నుంచి సముద్రం నీటికి అవి మైగ్రేట్ అయితే దాన్ని కెటోడ్రామస్ మైగ్రేషన్ అని పిలుస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈల్ ఫిషెస్. ఓకే. సో అవి స్పానింగ్ కోసం సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఎగ్స్ రిలీజ్ చేసి మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ అనదర్ రెగ్యులేషన్ ఆర్ ప్రొటెక్షన్ మెకానిజం ఆఫ్ ఎగ్స్. సో ఎందుకంటే ఫ్రెష్ వాటర్లో ఆ ఎగ్ తట్టుకోలేవు. యా, సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, ఎండాస్మాసిస్ ప్రాబ్లం అవుతుంది ఫ్రెష్ వాటర్ యానిమల్స్ లోపల. ప్రాబ్లం ఏమవుతుంది అంటే బాడీ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. బాడీ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ.
సో మీడియం కాన్సన్ట్రేషన్ తక్కువ కాబట్టి ఎండాస్మోసిస్ కంటిన్యూస్ జరుగుతుంది. అయితే ఈ స్కిన్ అనేది కొద్దిగా మందంగా ఉంటుంది కాబట్టి స్కిన్ ద్వారా తక్కువ వాటర్ వస్తుంది. కానీ అవి రెస్పిరేషన్ కోసం వాటర్ని తీసుకున్నప్పుడు బక్కల్ క్యావిటీ ద్వారా ఫ్యారింగ్స్ ద్వారా బ్లడ్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ టైంలో వాటర్ ఎక్కువ వెళ్ళడం వల్ల బాడీ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ అనేది డైల్యూట్ అవుతుంది. అంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. దానివల్ల దాన్ని కాంపెన్సేట్ చేయడానికి గిల్స్‌లో ఉన్న క్లోరైడ్ సెల్స్ అనేటువంటివి ఆ యొక్క బయట ఉన్న ఫుడ్ ద్వారా కావచ్చు, వాటర్‌లో ఉన్నటువంటి అయాన్స్‌ని అవి అబ్జార్బ్ చేస్తాయి. అండ్ వాటర్ అనేది కంటిన్యూస్‌గా లోపలికొస్తుంది కాబట్టి వీటి లోపల పెద్దగా హెన్లీ లూప్ అనేది చాలా తక్కువ అంటే పొట్టిగా ఉంటుందన్నమాట. అంటే వాటర్ రీఅబ్జార్ప్షన్ అంతగా జరగదు. కాబట్టి సో డైల్యూట్ వాటర్ అనేది ఎక్స్‌క్రీట్ అవుతుంది. హై డైల్యూట్ యూరిన్ అనేది ఎక్స్‌క్రీట్ అవుతుంది. అంటే వాటర్ యూరిన్ ద్వారా ఎక్కువ నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ లోపలికొస్తుంది కాబట్టి. ఓకే. సో అప్‌టేక్ ఆఫ్ వాటర్ అండ్ సమ్ అయాన్స్ ఇన్ ఫుడ్. ఇవి నీళ్లు తాగాయి ఇగ. మరి నీళ్ళు ఎట్లా అంటే అది తినే ఫుడ్‌లోనే కొంత వాటరు ఓకే. అందులోనే ఫుడ్‌లోనే కొన్ని అయాన్స్‌ని గూడా అవి ఎక్కువ నష్టపోకుండా అవి కాపాడుకొని ఆ వాటర్‌ని డైజెషన్‌కి వాడుకుంటాయి. సో దట్ ఈస్ రెగ్యులేషన్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఆర్ ఫ్రెష్ వాటర్ యానిమల్స్. యాహ్! సో టెర్రెస్ట్రియల్ యానిమల్స్ పరిస్థితి ఏంది? సో ద సక్సెస్‌ఫుల్ గ్రూప్స్ ఆఫ్ ల్యాండ్ యానిమల్స్ ఆర్ ఆర్థ్రోపోడ్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మీల్స్. ఓకే. వా వీటికి ఏముంటుంది? వాటర్ ప్రూఫ్ ఎక్స్‌టర్నల్ కవరింగ్ ఉంటుంది. మోస్ట్‌లీ సో బయట నుంచి వాటర్ లోపలికెళ్ళే పరిస్థితి ఉండదు. ద ప్రెజెన్స్ ఆఫ్ కైటినస్ ఎక్సోస్కెలిటన్ ఎవరికుంటుంది? కైటినస్ ఎక్సోస్కెలిటన్ ఆర్థ్రోపోడ్స్‌కుంటుంది. అండ్ డెడ్ కెరాటినైజ్డ్ స్కిన్ ఇన్ వర్టిబ్రేట్స్ ఆర్ అడాప్టేషన్ టు రెడ్యూస్ వాటర్ లాస్ బై దేర్ బాడీస్. మనకి చెమట ద్వారా, స్వెట్ గ్లాండ్స్ ద్వారా వాటర్ లాస్ అవుతుంది. కానీ ఆర్థ్రోపోడ్స్‌కు ఆ లాస్ గూడా ఉండదు. ఓకే. సో, మోస్ట్‌లీ మనకు స్వెట్ గ్లాండ్స్ ద్వారా పోయే వాటర్ తక్కువ. ఎవాపరేషను మనకు బయట ఉన్న టెంపరేచర్‌తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ వాటర్ లాస్ అయ్యేది. మరి ఎందుకు తక్కువ వాటర్ లాస్ అవుతుందంటే, సో, డెడ్ కెరాటినైజ్డ్ స్కిన్ అనేది ఉంటుంది. మన అప్పర్ మోస్ట్ లేయర్‌లో కెరాటిన్ అనేది అది డెడ్ సెల్‌తో అది నిండి ఉంటుంది. ఓకే. దే 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 డోంట్ అలో ది లాస్ ఆఫ్ వాటర్. స్కిన్ కాపాడుతుందని అర్థం. ఓకే. స్టోరింగ్ అండ్ ఎక్స్‌క్రిషన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. ఓకే. సో, రెప్టైల్స్ ఎగ్జాంపుల్స్ ఇంతకుముందు ఎక్స్‌క్రిషన్‌లో వచ్చింది. రెప్టైల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ దే ఎక్స్‌క్రీట్ యూరిక్ యాసిడ్. ఎందుకు? ఇంతకుముందే చెప్పిన మీకు. విచ్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ రిక్వైర్ లిటిల్ వాటర్ ఆర్ నో వాటర్. సో, ఇది కూడా ఒక అడాప్టేషన్. ఇక్కడ వాటర్ లాస్ అనేది జరగకుండా యూరిన్ అయితే వాటర్ లాస్ అవుతుంది. అమ్మోనియా అయితే ఎక్కువ వాటర్ లాస్ అవుతుంది. యూరిక్ యాసిడ్‌కి చాలా తక్కువ వాటర్ అనేది అవసరం కాబట్టి, సో, అది వీలైనంత వరకు సాలిడ్ రూపంలో ఉన్న యూరిక్ యాసిడ్‌ని అవి ఎక్స్‌క్రీట్ చేస్తాయి. తద్వారా వాటర్ లాస్ అనేది తక్కువగా జరుగుతుంది. బర్డ్స్, రెప్టైల్స్, ఇన్సెక్ట్స్. ఓకే. అవి యూరికోటెలిక్ యానిమల్స్ అది గుర్తుంచుకోండి. కంపల్సరీ. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వెషన్. And storing the waste. Mammals do retain some amount of urea in their kidney, where it help in reabsorption of water. సో మనము యూరిన్ ఫార్మేషన్‌లో చూసినాం. ఓకే. సో మనకి ఎక్కడైతే హెల్తీ శిక్యం దాటినంక ఈ కలెక్టింగ్ డక్ట్ ఉంటుందో ఇక్కడ ఏమవుతుంది? కొంత యూరియా అనేది రీఅబ్జార్ప్షన్ అవుతుంది. ఎందుకు రీఅబ్జార్ప్షన్ కావాలి ఇందులోకి? అంటే ఇక్కడ కాన్సంట్రేషన్ ఎక్కువ పెరిగితే, ఇక్కడ వాటర్ అనేది బాడీలోకి ఎక్కువ రీఅబ్జార్బ్ అవుతుంది. ఎందుకంటే హైపర్ ఆస్మాటిక్ గ్రేడియంట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎక్కువ యూరియా ఉండడం వల్ల. సో, ఇక్కడ వాటర్ అనేది ఈ హైపర్ ఆస్మాటిక్ గ్రేడియంట్‌లోకి సో, ఎళ్ళిపోతుంది ఈక్వల్ చేయడానికి. సో, దట్ ఈస్ అనదర్ అడాప్టేషన్ ఆఫ్ higher animals. Then
Yeah, desert animals ఆర్ వెరీ మచ్ రెసిస్టెంట్ ఇన్ దిస్ రిగార్డ్. అవి చాలా వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాటికి వాటర్ దొరకదు కాబట్టి. దే కెన్ టాలరేట్ అగెన్స్ట్ స్ట్రాంగ్ డిగ్రీ ఆఫ్ డిహైడ్రేషన్ బై స్పెషల్ మెటబాలిక్ అండ్ బిహేవియరల్ అడాప్టేషన్. అవి చాలా మెటబాలిక్ అడాప్టేషన్స్ ఉంటాయి, వాటి యొక్క ఫిజికల్ అడాప్టేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇలాంటి నేచర్ని ఎన్హైడ్రోబయోసిస్ అంటే ఏంటంటే వాటర్ బయటకు వెళ్ళదు, వాటర్ లోపలికి రాదు. ఎందుకు? వాటి యొక్క స్కిన్ అనేది అలా ఉంటుంది, అంతేకాకుండా వాటి యొక్క మెటబాలిజం కూడా అలా ఉంటుంది. సో ఈ రకంగా వాటర్ వెళ్ళకుండా స్ట్రిక్ట్ కండిషన్ ఉన్న స్థితిని ఎన్హైడ్రోబయోసిస్ అని పిలుస్తాం. సో యాక్చువల్లీ దీస్ యానిమల్స్ ఫీడ్ అపాన్ seeds of desert plants in which large amount of carbohydrate are stored. During the breakdown of these compounds, water is produced as byproduct that is utilized by these animals. ఓకే, సో ఇవి యాక్చువల్గా వాటికి వాటర్ దొరకదు. ఓకే, వాటర్ తాగవు. ఓకే, సో మరి ఎట్లా అంటే అవి తినే ఫుడ్లో మెయిన్గా డెజర్ట్ ప్లాంట్ యొక్క సీడ్స్ని అవి ఎక్కువగా తీసుకుంటాయి, అందులో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటాయి. వాటిని డైజెషన్ చేసినప్పుడు లేదా డీగ్రేడ్ చేసినప్పుడు వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆ వాటర్ని అవి వాడుకుంటాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సచ్ యానిమల్ ఈజ్ కంగారు ర్యాట్ అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. దే అవాయిడ్ డే టైమ్ హీట్. అవి ఫస్ట్ డే టైంలో బయటకు రావు, అవి ఓన్లీ నైట్ టైంలో బయటకు వస్తాయి. డే టైంలో బయటకు వస్తే స్వెట్ ద్వారా వాటర్ లాస్ అవుతుంది. ఆ రకంగా అవి డే టైంలో 90% ఆఫ్ వాటర్ని అవి బయటపోకుండా కాపాడతాయి. ఓకే, సో మేజర్ వాటర్ని బయటకు వెళ్ళకుండా కాపాడతాయి. నైట్ వస్తాయి కాబట్టి లెస్ స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ 90% ఆఫ్ వాటర్ దట్ దే యూజ్ ఈజ్ మెటబాలిక్ వాటర్ డిరైవ్డ్ ఫ్రమ్ సెల్యులర్ ఆక్సిడేషన్. అవి ఇందాక నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్ను మెటబాలిక్ ఆక్సిడేషన్ చెందించినప్పుడు రిలీజ్ అయ్యే వాటర్తో అవి బతుకుతాయి. ఏంటి? కంగారు ర్యాట్ అనేది. అవి డే టైంలో బయటకు రావు. ఓకే, అవి తీసుకున్న ఫుడ్లో అవి డీగ్రేడ్ అయినప్పుడు రిలీజ్ అయ్యే వాటర్ మాలిక్యూల్ని వాటి మెటబాలిజంకి అవి వాడతాయి. సో దట్ ఈస్ దేర్ స్పెషలైజ్డ్ మెటబాలిక్ వే. సో దిస్ ఈస్ osmoregulation in both marine, freshwater, brackish water and terrestrial animals. So with this, our physiology topic is completed. Okay, so Repu, mostly I'll start genetics. Let's continue tomorrow.